తమిళనాడు కోయంబత్తూరులో టీడీపీ యువనేత నారా లోకేష్ ఎన్డీఏ తరపు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలైకు మద్దతుగా పిరమిడ్ ప్రాంతంలో లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోడీ అంటే ప్రపంచం మెచ్చిన నాయకత్వమని లోకేష్ అన్నారు. అందుకే మోడీని మేకర్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఇండియా అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తుందని లోకేష్ కీర్తించారు. అన్నమలైకి ఒక విజన్ ఉన్న నాయకుడని అన్నారు. అన్నమలై ఒక్క పాదయాత్రతో తమిళ ప్రజల మనసును గెలుచుకున్నారని నారా లోకేష్ తెలిపారు. తమిళనాడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని కోయంబత్తూరు బీజేపీ అభ్యర్థి అన్నమలై అన్నారు. దేశంలో మరోసారి మోడీ ప్రభుత్వం రానుందన్నారు. ఒక యువకుడు ఉత్సాహవంతుడు అన్నమలైని మీరు గెలిపించాలని ఈ సభాముఖంగా నా వంతు నేను కోరుతున్నాను. అన్నమలై గారు లోకల్ గా ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఫౌండరీ కానీ, పవర్ లూమ్ కానీ, హ్యాండ్లూమ్ కానీ, ఇతర ఆటో యాన్సిలరీ యూనిట్స్ ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఫౌండరీని అభివృద్ధి చేయాలని, లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి అన్నమలై గారు. ఇంకా అంతేకాదు, హ్యాండ్లూమ్స్ కి నాకు బాగా తెలుసు. నా సొంత నియోజకవర్గం మంగళగిరి, అక్కడ కూడా చేనేత సోదరులు ఉన్నారు. మేము ఇద్దరు కలిసికట్టుగా హ్యాండ్లూమ్స్ ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. வளர வேண்டும். சந்திரபாபு நாயுடு வந்ததற்கு பிறகு ஹைதராபாத் எப்படி மாற்றுவார் நமக்கு தெரியும். ஆனால் இன்னைக்கு நம்முடைய கடமை கோயம்புத்தூர் தயாராக இருக்க வேண்டும், உலகத்தினுடைய முதன்மை நகராக இருக்க வேண்டும். அதற்கு இந்த 2024 பாராளுமன்ற தேர்தல் எப்படி மோடி அவர்களை 400 பாராளுமன்ற உறுப்பினர்களோடு 3வது முறையாக தேர்வு செய்வதற்கு நாம் தயாராக இருக்கின்றோமோ, அதே போல உங்கள் வீட்டு பிள்ளை உங்கள் அன்பு தம்பி அண்ணாமலையை வெற்றி பெற நீங்கள் செய்ய வேண்டும் என்று நன்றாக தமிழகத்தில் அரசியல் மாற்றம் என்பது வேண்டும் என்பதை நாம் புரிந்து கொண்டிருக்கின்றோம். 2 கட்சிகளை 70 ஆண்டு காலமாக பார்த்திருக்கின்றோம். ஒரு சாதாரணமா கோயம்புத்தூர் மாநகரில் குடிக்கிறதுக்கு தண்ணி கூட 15 நாளைக்கு ஒருக்கா வருதுங்க ஐயா. குடிக்கிறதுக்கு தண்ணி கூட 15 நாளைக்கு ஒருக்கா வருது. ரோட்ல நடந்து போனீங்கன்னா குண்டும் குழியுமாக இருக்கக்கூடிய சாலையில போறோம், எல்லாத்தையும் பொறுத்துக்கிறோம், எந்த கேள்வியும் கேட்கறது இல்ல. பரவாயில்ல விட்டுத்தர, இவனை விட்டா அவன் அப்படிங்கிற மாதிரி இருக்கும். ஆனால் இந்த முறைங்க ஐயா, உங்கள் முன்னேற்ற கட்சி தேசிய ஜனநாயக கூட்டணி நின்று கொண்டிருக்கின்றோம். ஒரு மாற்றத்தை